17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హైందవి సామ్రాజ్యం పశ్చిమ భారతదేశంలో విస్తరించి మొఘల్ సామ్రాజ్యానికి సవాలు విసిరింది. శివాజీ మహారాజ్ పరిపాలనలో ఈ సామ్రాజ్యం శక్తివంతంగా ఎదిగింది. ఆయన యుద్ధ నైపుణ్యాలు, పరిపాలనా సంస్కరణలు మరాఠా సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపును అందించాయి. పేష్వాల పాలనలో ఉత్తరాన అటక్ నుండి దక్షిణాన తంజావూరు వరకు ప్రభావం విస్తరించింది. కాని 18వ శతాబ్దం చివరలో అంతర్గత కలహాలు మరియు ఆంగ్లేయుల జోక్యంతో ఈ సామ్రాజ్యం క్షీణించింది. చివరికి 1818లో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం తర్వాత ఈ గొప్ప సామ్రాజ్యం అంతరించిపోయింది. మరాఠా సామ్రాజ్యం భారతీయ చరిత్రలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. మొఘల్ పాలనను ప్రతిఘటించి స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించడంలో దోహదపడింది. వారి ధైర్యం, పోరాట పటిమ, సాంస్కృతిక వారసత్వం నేటికీ మనకు ప్రేరణగా నిలుస్తున్నాయి అని చెప్పడానికి శివాజీ మహారాజ్ స్థాపించిన హైందవి స్వరాజ్లో మా పూర్వీకుల త్యాగాలు మరువలేనివి. వీరు ముఖ్యంగా ఆదోని, పత్తికొండ మరియు కోడుమూరుకు చెందిన మరాఠా వీరులు, భావసాగర్, రాజపుత్ర, మరాఠా క్షత్రియ, రంగనాయకులు, దర్జీ, మరి ముఖ్యంగా స్వకుల సాళీ సామాజిక వర్గాలు హైందవ సామ్రాజ్య స్థాపనకు తమ వంతుగా సమీదలు అయ్యారు.